ఆంధ్రప్రదేశ్లో కోవిడ్-19 వైరస్ ఎంత స్పీడ్గా ఆక్యుపై చేస్తున్నదంటే ఆఖరికి గ్రీన్ జోన్లో కూడా ఎంటర్ అయ్యి రెడ్ జోన్ లేక వచ్చే పరిస్థితి వచ్చేసింది. 3 రోజుల క్రితం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం 15 జిల్లాలు, భారతదేశం అంతా కలిస్తే 15 జిల్లాల్లో ఇది విగరస్గా ఉన్నటువంటి జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు కూడా రికగ్నైజ్ చేసింది. తెలంగాణలో హైదరాబాద్ను, ముంబాయి, ఢిల్లీ, అహ్మదాబాద్ మొత్తం 15 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా చోటు దక్కింది. ఈ కరోనా విగరస్గా పెరిగే జిల్లాల్లో కర్నూలు కూడా చోటు చేసుకుంది. దురదృష్టకరం. మళ్ళీ ఈ వీకెండ్ రిపోర్ట్ కానీ వచ్చిందంటే గుంటూరు కూడా 2వ స్థానాన్ని కూడా ఆక్యుపై చేసుకుంటుందనేటువంటి అనుమానం ఉంది. అది రాకూడదని మనం కోరుకుంటున్నాం. ఇక్కడ కొన్ని సూక్ష్మమైనటువంటి విషయాలు మనం కన్నా ఒక్కసారిగా పరిశీలిస్తే నేషనల్ యావరేజ్ ఈ కరోనా వైరస్ గ్రోత్ 8.4% ఉంది. 8.4%. దానికన్నా మించి ఆంధ్రప్రదేశ్ లాస్ట్ వీక్ ఎండింగ్ వరకు 9%కి వచ్చింది. ఇంకా ఎక్కువ కూడా పెరిగేదానికి అవకాశాలు రికార్డెడ్ స్టాటిస్టికల్గా తీసుకుంటే 9 దాటే అవకాశాలే కనపడుతుంది. దీనికి బలమైనటువంటి కారణాలు ఏంటి? తర్వాత కొన్ని రాష్ట్రాలు తగ్గిపోతూ వస్తున్నాయి. ఈ స్పీడ్ తగ్గుతూ వస్తున్నది. కేరళ అయితే 1.9కి వచ్చింది. మన పొరుగు రాష్ట్రం తెలంగాణ అయితే 2.1కి వచ్చింది. కర్ణాటక 3.2కి వచ్చింది. ఇట్లా పొరుగు రాష్ట్రాలన్నీ తగ్గుతా వస్తుంటే ఆఖరికి రాజస్థాన్ కూడా 6.9కి వచ్చింది. 6.9 రాజస్థాన్. మధ్యప్రదేశ్ తగ్గింది. ఆంధ్రప్రదేశ్ పెరుగుతున్నది. దానికన్నా పైన ఒక 4 రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్ర ఉంది, గుజరాత్ ఉంది, అది వేరే అనుకోండి. అక్కడనే పుట్టింది, పెరిగింది. ఇండియాలో ఇక్కడికే మొదటి నుంచి వచ్చేది స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఎక్కువ స్పీడ్గా పెరుగుతున్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశ పట్టణంలో గుర్తింపబడింది. దీనికి బలమైనటువంటి కారణాలు 1, 2, 3 కారణాలు చెప్పుకుంటే ముందర ఈ లాక్డౌన్ విధించిన తర్వాత ఉన్నవాడి ఇంట్లో కూర్చొని ఎటు తింటాడు. లేని వాడి గురించి మనం ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాను రిలీజ్ చేసినటువంటి ఫండ్స్తో అందతుకులుగా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చి ఇవ్వనట్టుగా కేరళతో కంపేర్ చేస్తే 0.1% మనం ఇచ్చినట్టు లెక్క. అక్కడ దాదాపు 22 వస్తువులు 40 రోజులు సరిపోయినంత అక్కడ ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చి బయట తిరగనీయకుండా, ఆకలి అనేది రానికుండా, ఆర్తనాదాలు వినపడనీయకుండా చేసిన దానివల్ల ఈరోజు 1.9కి వచ్చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేబర్ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఆఫ్ లేబర్ సంతోష్ కుమార్ గారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాశారు. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ చెస్ యాక్ట్ 1996 ప్రకారం భారతదేశం అంతా కలిసి దాదాపు 50 కోట్లు పైచిలుకుంది. మీ రాష్ట్రంలో కూడా ఆ డబ్బును ఉపయోగించుకొని భారతదేశంలో ఉన్నటువంటి 3.5 కోట్లు ఇలాంటి కార్మికులకు మీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ ఆ నిర్ణయం ప్రకారం వాళ్ళని సేవ్ చేయండి. వాళ్ళు వలస కూలీలు కడుపు చేత పట్టుకొని కూలి కోసం, కూటి కోసం తన సొంత ఊరును వదిలి బతుకుదెరువు కోసం వచ్చినటువంటి ఊళ్ళలో వాళ్ళకు రక్షణ కల్పించాలనేటువంటి బాధ్యత స్టేట్ గవర్నమెంట్లకు, యూనియన్ టెరిటరీస్ ఉంది. కాబట్టి మీరు ఆ డబ్బును సద్వినియోగం చేసుకొని వాళ్ళని కాపాడండి. అంటే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో 1 పైసా వలస కూలీలకు ఇచ్చినటువంటి పాపాన పోతారు. ఆ పుణ్యం కట్టుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే హెచ్చరించినా కూడా, గుర్తు చేసినా కూడా మేము 1000 రూపాయలు ఇచ్చినాం కదా, దాంతో చదువుకుంటున్నారు లేని కానీ మాట్లాడుతున్నారు. చూడండి, ఇక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వైరస్ స్ప్రెడ్ అవుతా వస్తున్నది. ఇప్పటి వరకు నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం
81 మంది లెజిస్లేటర్స్, దాదాపు 18 మంది లెజిస్లేటర్స్ ఆఫ్ వైసీపీ పార్టీ, 18 మంది ఇన్ఛార్జీలు విచ్చలవిడిగా వాళ్ళ యొక్క కార్యక్రమాలను చేపట్టడం వల్ల కొందరు పగులు చేస్తున్నారు, కొందరు రాత్రిలో చేస్తున్నారు, కొందరు ఓపెన్ గా చేస్తున్నారు. సామాజిక డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ఆఖరికి స్పీకర్ గారు కూడా తమ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి కొన్ని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గురించి కూడా కొన్ని ముఖ్యమైన మాటలు చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో సారాయి ఏరులైపోతున్నది, రాత్రికి సారాయి వ్యాపారం చేసేవాళ్ళు పోటీసులు అయిపోతున్నారు అని చెప్పారు. ఇది 100కి 100 పాళ్ళు నగ్న సత్యం. ఇమ్యూనిటీ పెంచేటి కొన్ని ఉంటే తగ్గించేసి డైల్యూట్ చేసేది ఆల్కహాల్. ఈ సారాయి విచ్చలవిడిగా కాంచి పొరుగు రాష్ట్రాలు కూడా, విచిత్రం, పొరుగు రాష్ట్రాలు కూడా చిత్తూరు జిల్లా నుంచి కానీ నెల్లూరు జిల్లా నుంచి కానీ పొరుగు రాష్ట్రాలు కూడా సారాయి వెళ్తున్నారు. చెప్పాల్సిన పని లేకుండా ఈ సారాయిని కంట్రోల్ చేయడంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మత్తులో ఉన్నది, ఫుల్ మత్తులో ఉన్నది, బయటికి లేచే పరిస్థితులు లేకుండా పోయింది. దాన్ని తగ్గించేదానికి మార్గాలు, ఈ వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండే మార్గాలను కొన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా కూడా ప్రభుత్వం పట్టించుకున్నట్టుగా కనపడుతుంది. చూస్తున్నాం కదా, బెంగళూరు నుంచి 39 మందితో దర్శి ఎమ్మెల్యే, కొండేపి ఇన్ఛార్జి, తమిళనాడు నుంచి ఎలక్షన్ కమిషన్ నేరుగా గవర్నర్ బంగ్లాకి రావటం, ఇంకా విజయసాయి రెడ్డి గారు అయితే ఆయనకి నేషనల్ పర్మిట్ ఇచ్చినట్టున్నది. ఢిల్లీ టు వైజాగ్, వైజాగ్ టు శ్రీకాకుళం, శ్రీకాకుళం టు అమరావతి వయా విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, అమరావతి, అక్కడి నుంచి హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తున్నారు. షటిల్ సర్వీస్ చేసేది కూడా కాక పబ్లిక్ మీటింగ్, ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్లు పెట్టి మీటింగ్లోనే డిస్ట్రిబ్యూషన్ చేసి తాను అనుకున్న వాళ్ళందరి దగ్గర ఆ మీటింగ్లో మాట్లాడిపించి చేస్తారు. అదే శ్రీకాకుళం జిల్లాలోనే మంత్రులు 4-5 మంది మంత్రులతో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తారు. విశాఖ కలెక్టర్ చాలా గట్టిగా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోగలిగినాడు ఆ విషయంలో. తీసుకొని విశాఖపట్నంలో పెరగనీయకుండా ఆంక్షలు పెట్టించి చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేసింది. ఆయన్ను కూడా పక్కన పెట్టి అక్కడ కూడా వారి యొక్క వాలంటీర్ ఆర్గనైజేషన్ ద్వారా పనులు చేపిస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఇంకా చెప్పినట్టే ఉంటుంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు, అక్కడ మధుసూదన్ యాదవ్ గారు, పలంనేరు ఎమ్మెల్యే ఒక బ్రిడ్జ్ అండి, కాజువే చిన్నది, దాన్ని ఓపెనింగ్, రోజా గారు పూలు చల్లుకోవటం, తెనాలిలో చూడటం, కడపలో అయితే డిప్యూటీ సీఎం గారు నిన్న 24వ తారీఖు నాడు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తే 1, 2, 3, 3 మటుకు డిస్టెన్స్ తీసుకున్నారు. మిగతా వాళ్ళంతా గుంపులుగా వచ్చి తీసుకోవటం. ఇంకా కర్నూలు సంఘటన, కర్నూలులో పెరిగిపోయేదానికి ఆ పరిస్థితి వచ్చేదానికి బలమైనటువంటి కారణం కర్నూలు ఎమ్మెల్యే అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఆ విషయం మీకు తెలిసిందే. ఈ విషయాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే TV5 మూర్తి గారి మీద నేడో రేపో అనే పరిస్థితిలో అరెస్ట్ కూడా తీసుకొచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటున్నది. ఇక్కడ అందరినీ మీ నాయకులను మీరు కంట్రోల్ చేసుకుండా ఒక్కటేనండి, ఈ భారతీయ తత్వంలో పితృవాక్ పరిపాలకుడుగా శ్రీరామచంద్రుడికి అంటక ఆయన పితృడే కాకుండా రాజు కూడా, మహారాజు మాటను నేరని మాటగా ఆయన అడవులకు వెళ్ళాడు. మోడీ గారి మాటను, మన ప్రధానమంత్రి మోడీ గారి మాటను గౌరవించి భారతదేశం అంతా లాక్డౌన్ అంటేనే లాక్డౌన్లోకి వెళ్ళిపోయినారు. వాళ్ళ ఇంట్లో తినేదానికి ఉండాలా లేదా, వసతులు ఉన్నాయా లేదా, పాలు ఉన్నాయా లేదా,
ఎన్ని చూసుకోకుండా మా నాయకుడు చెప్పినాడని చెప్పేసి మన ప్రధాని చెప్పినట్టు అందరూ లాక్డౌన్లో వెళ్ళిపోయారు. దానికి తగినటువంటి ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సామాన్యులకు అందించాల్సినటువంటి ఏమీ అందించలేని పరిస్థితి. డాక్టర్లకు ఇవ్వాల్సినటువంటి మాస్కులు, శానిటరీ ఇన్స్పెక్టర్కి ఇవ్వాల్సినటువంటి శానిటైజర్ ఎక్విప్మెంట్, పోలీసులకు ఇవ్వాల్సినటువంటి ఎక్విప్మెంట్, పీపీఈలు, తహసీల్దార్ ఇస్ ద అథారిటీ ఫర్ తాలూకా ఆఫీస్ పర్యవేక్షణ చేయాల్సిన వాళ్ళకు అకార్డింగ్ టు మేనేజ్మెంట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం తహసీల్దార్ గారు అక్కడ చూసుకుంటా ఉండాల్సిన పరిస్థితి వస్తున్నది. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కీలక పాత్ర పోషించేది జిల్లా కలెక్టర్, ఇద్దరు డిస్ట్రిక్ట్ అథారిటీ, తాలూకా లెవెల్ తహసీల్దార్ గారు. వీళ్ళందరికీ ఇవ్వవలసినటువంటి మినిమం హెల్త్ మాస్కులు కానించి, పీపీఈలు కానించి, హెడ్ వీరింగ్ కానించి మనం ఏమి ఇవ్వలేని పరిస్థితుల్లో ఇక్కడ విస్తృతంగా పెరిగిపోతా వస్తుంది. నేను ఎక్కువ గతంలో కూడా చెప్పాను, ఈ కరోనా వైరస్ అనేది చాలా ఆత్మాభిమానం కలిగింది. మనం ఇంట్లో కూర్చొని పిలిస్తే రాదు, మనం బయట పోయి చేయి పట్టుకొని పిలుచుకొని వస్తే ఇంట్లో కూర్చొని పిలిచేసి మనం అందరినీ నాశనం చేసి చుట్టుపక్కల ఉన్నందరినీ కూడా నాశనం చేసిపోతాయి వైరస్ ఇది. ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని మనమే నాయకులు బయటపడి ర్యాలీలు చేస్తే, సూళ్ళూరుపేట ఎమ్మెల్యే గారు చెప్తారు, నేను కాళహస్తి ఎమ్మెల్యే మాదిర దుర్మార్గంగా చేయలేదు, నేను మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు అన్ని జాగ్రత్తలు తీసుకొని మేము ర్యాలీ చేసినాం అంటారు. ర్యాలీ చేయాలంటే ప్రయర్ పర్మిషన్ అవసరం. నేను తిరుపతి నుంచి కోడూరు పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి, హాస్పిటల్కి పోయేదానికి పర్మిషన్ తీసుకోవాలి. లాక్డౌన్ సడలింపు ఇచ్చాము, మీరు చిన్న చిన్న కార్యక్రమాలకు లేదని పర్మిషన్ తీసుకోండి అంటే కూడా పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళకేమో పర్మిషన్ కావాలి. మాతో పాటు ఎమ్మెల్సీగా చేశాడు, ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి అని ఆయన చెప్తున్నాడు, వాళ్ళు పంచేదానికేమో పర్మిషన్ అవసరం లేదు. నేను కుప్పం మండలంలో కొన్ని నక్కలోళ్ళు దూరంగా ఉండారు, అక్కడికి ఎడ్ల బండ్లు కూడా కాదు, వాళ్ళకి ఏదో సహాయం చేద్దామని పోతానంటే ఎస్ఐ గారు ఫోన్ చేసి మీరు వెళ్ళేదానికి లేదంటారు. ఇంటెలిజెన్సీ ఎస్బిసి ఎస్ఐ గారు కూడా ఫోన్ చేసి వద్దంటారని అంటారు. నేను మాటల సందర్భంలో ఈరోజు వచ్చినటువంటి చూడండి, మిగతా రాష్ట్రాలు ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నాయి. గోవా చూడండి, ప్లేస్ ఆఫ్ టూరిజం. పాండిచ్చేరి చూడండి, ప్లేస్ ఆఫ్ టూరిజం. అక్కడ ఎక్కడెక్కడి నుంచో విదేశీయులంతా వచ్చి అక్కడ ఉంటారు, వాళ్ళు అక్కడ కంట్రోల్ చేయగలిగినారు. నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంతా, అస్సాం కానించి, సిక్కిం కానించి, త్రిపుర కానించి, నాగాలాండ్ కానించి, మిజోరాం కానించి, మణిపూర్ కానించి అన్ని కంట్రోల్ చేసి గ్రీన్ జోన్ గా చేసుకోగలిగినాయి కదా. ఇంకెందుకండి మన పొరుగు రాష్ట్రం తెలంగాణలో 3 జిల్లాల్లో అసలు కరోనా సోకనే లేదు. తర్వాత వారం రోజుల క్రితం 8 జిల్లాలు కరోనా రహిత జిల్లాలుగా డిక్లేర్ చేసుకోగలిగినారు. మళ్ళీ రీసెంట్ స్టేట్మెంట్ తీస్తే మళ్ళీ ఒక 5 జిల్లాలు కరోనా రహిత జిల్లాలుగా, 8, 5, 13, 3, 16 ఇంకా కరోనా రహిత జిల్లాలుగా 31 గాను దాదాపు 22, 23 వచ్చినాయని చెప్పేసి అనుకుంటున్నారు. అది కూడా రికార్డెడ్ గా చూస్తే కానీ మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకు ఇక్కడ మనం విఫలమైపోయినాము? బలమైనటువంటి కారణాలు ఏంది? కావాల్సినటువంటి సంఖ్యాబలం ఉంది, లెజిస్లేటర్స్ మీకు ఉన్నారు. నాకు ఏ బలం అయితే మీరు అంటున్నారో ఆ లెజిస్లేటర్సే తప్పుదావన నడిచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అపవాదు వచ్చేట్టుగా కరోనా పెరిగే విధంగా వాళ్ళ చర్యలే దీనికి స్పష్టంగా మనకు కనపడుతున్నాయి. 1, 2, 3 కాదు, 81 చోట్ల చిత్తూరు జిల్లా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావచ్చు, కడప జిల్లాలో ఉన్న డిప్యూటీ సీఎం కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క స్టైల్లో వాళ్ళు కనిపించేస్తున్నారు. జన బాహుళ్యంతో
బిర్యానీ పట్లాలు పంచేదానికి కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే మనుషుల బిర్యానీ పట్లాలు పంచేది. ఇది ఎక్కడైనా వీళ్ళ ప్రజల మీద ఇంత ప్రేమ మీకు ఎందుకు వచ్చింది? కరోనా బాధితులుగా మీరు పంపకంలో అసలు చెస్సలైన అర్థము పరమాత్మ ఏంటండి? త్వరలో జరగబోతున్నాయి మండల ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్. వాటిని తద్వారా మీ మీద ఉన్నటువంటి చెడ్డ పేరును తొలగించుకునేదానికి బిర్యానీ పట్లాలతో, కేజీ బియ్యం, అర కేజీ టమాటాలతో మీరు చేసే ప్రయత్నం అంతా వృధా కాక తప్పదు. జనబాహుల్ని అంతా చీరదించుకుంటున్నారు. నిన్ననో మొన్ననో ప్రెస్ మీట్ చూశాను అంబటి రాంబాబు గారిది. కరోనా ఉంటే మీ ఎలక్షన్ జరిగేదానికి లేదా? కరోనా ఉంటే ఎలక్షన్స్ పెట్టకూడదా? కరోనా పార్టీ కరోనా, ఎలక్షన్ పార్టీకి ఎలక్షన్ చెప్పేసి ఆయన అంటున్నారు. వీళ్ళ మేధావితనాన్ని మనం ఏ విధంగా గుర్తించాలో, ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో మనకు అర్థం కాకుండా ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఇంకొక ఆయన తెలుగుదేశం వాళ్ళే ఇండెక్ట్ చేసి ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ చేశారంటారు. ఏమంటే జైల్లో ఉన్నటువంటి అనుమతితో చెప్తున్నామని మేము అనుకుంటున్నాం. వీళ్ళు ఒక్కొక్క రీతిలో వాళ్ళు ఆడలేక మధ్యలోడి మీద పడుతున్నారు. తాను ఆడి మధ్యలోడి మీద పడితే పర్వాలేదు, తాను ఆడలేక మధ్యలోడి మీద తందానా మధ్యలో మీద పడుతున్నారు. మీ ప్రభుత్వం మీరు తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ ఒక్కొక్కరు చెప్తా ఉంటే, ఒక డాక్టర్ సుధాకర్ గారు, నర్సీపట్నం డాక్టర్ గారు, అయ్యా మాకు మాస్కులు ఇవ్వలేదు, ఒక మాస్కును 15 రోజులు వాడుకోమని చెప్తున్నారు. అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నామ్స్ ప్రకారం 4 మాస్కులు పెట్టుకోవాలా. ఈ రోజు వాడిన మాస్కును 5వ రోజు వాడాలా, అంతకన్నా ముందు వాడకూడదు. వాడిన దాన్ని తీసుకొచ్చి ఎండబెట్టి మళ్ళీ 5వ రోజు వాడాలా, కంటిన్యూగా అదే మాస్క్ వాడకూడదు అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తే దాన్ని మీరు పట్టించుకోరు. నగిరి మున్సిపల్ కమిషనరు, అయ్యా ప్రభుత్వం నుంచి పైసా రావటం లేదు, మేము దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి ఆయన అంటారు. ఏ అధికారి అయినా సరే సంతృప్తిగా ఉండరా? ఫండ్స్ ఇవ్వకుండా మీరు పరిగెత్తమంటే ఎలా పరిగెత్తారు? గన్నీ కన్నా మీరు ఫైర్ అంటే ఏం ఫైర్ చేస్తారు? పనులు చేసేదానికి పైసలు లేవు. మీరేమో వచ్చినటువంటి పైసలను, కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులను మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ కాలేజీలన్నీ మూసేసి ఉన్నారు. పిల్లోళ్ళు స్కూల్కి పోవడం, మళ్ళీ ఎప్పుడు చేరుస్తారో తెలీదు. తెలిసిన క్లాసులు ప్రారంభం అవుతాయో తెలీదు. వాళ్లకు 1400 కోట్లు వాళ్ళ అకౌంట్లో వేస్తారు అని. ఇది ఎక్కడి న్యాయం అండి? మేము మహిళలకు డబ్బులు ఇచ్చామంటున్నారు, వడ్డీ ఇచ్చామంటున్నారు. ఊరు అకౌంట్లో పడింది, మహిళలు డైరెక్ట్ 1 రూపాయి ఇచ్చింది. ఈ టైంలో వాళ్ళు ఏదైనా 10 రూపాయలు, ఏదైనా 2 అరటిపండ్లు కొనుక్కునేదానికి, 1 కేజీ టమాటాలు కొనుక్కునేదానికి ఏమైనా వాళ్ళ చేతికి డబ్బులు వచ్చాయా? లేకపోతే 1 కేజీ కందిబ్యాళ్ళు కొనుక్కునే డబ్బు వచ్చిందా? 10 కేజీలు బియ్యం బ్యాంకుకి మీరు ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు వడ్డీ లేక జమేసుకుంటున్నారు. ఒక అతనికి 130 రూపాయలు వచ్చింది, ఇంకొకరికి 850 రూపాయలు వచ్చింది యావరేజ్గా. ఈ విధంగా డైరెక్ట్ గా ఇప్పుడు పబ్లిక్ ఇవ్వాల్సింది పబ్లిక్ ఇవ్వకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లిబరల్ గా డబ్బులు ఇస్తూ పోతూ ఉంటే కూడా మీరు మీ పాదయాత్రలో చేసిన ప్రామిస్ కన్నిటిగా ఆ డబ్బునంతా తీసుకొని అప్పు చేసి వడ్డీకి తెచ్చి ఈ కార్యక్రమాలను మీరు చేస్తారు. నేను మిమ్మల్ని చేయొద్దని నేను చెప్పడం లేదు. ఇప్పుడు వాళ్ళు బతికేదానికి ఏదైనా కారణం, బతికేదానికి కొన్ని అవకాశాలు కల్పించండి. వాళ్ళు తినేదానికి తిండికి కొంచెం కల్పించండి. కడుపు చేత పట్టుకొని ఊరు కాని ఊరు వదిలిపోయినారు. అనంతపురం వాళ్ళు అయితే 20% హైదరాబాద్లో ఉన్నారు, 25% బెంగళూరులో ఉన్నారు. వాళ్ళని మేము వస్తాము, మమ్మల్ని రప్పించుకోండి అంటా ఉంటే ఈ ప్రభుత్వానికి ఏమీ పట్టినట్లేదు. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు నడుచుకుంటా కూడా వచ్చేస్తున్నారు. బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళు మేము వస్తామంటామంటే వాళ్ళు కేంద్రం నిన్నగా మొన్న ఒక డైరెక్ట్ ఇచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఇష్టపడి ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు సిద్ధపడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళేదానికి మేము ఇక్కడ చచ్చిపోతాం, కూటికి కష్టంగా ఉండని చెప్పేసి కుయోమరు అంటూ ఉంటే వాళ్ళ మీద ఏమి చర్యలు తీసుకోరా, వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలి. ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఈ 81 మంది లెజిస్లేటర్స్ అయితేనేమి, ఇన్ఛార్జీలు అయితేనేమి వాళ్ళ మీద చర్య తీసుకోండి.
వాళ్ళకు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. వాళ్ళను ఐసోలేషన్లో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ఉండేట్టుగా చేయమని చెప్పండి. ఉత్తరోత్తర ఎవరు కూడా తిరగనీయకుండా వాళ్ళ రూలింగ్ పార్టీయా లేకపోతే అపోజిషన్ అనేది లేకుండా చేయండి. ఎవరైనా దాన ధర్మాలు చేయదలుచుకుంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ ద్వారా నేను చూడండి, మణిపూర్లో ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశారో ఇచ్చే వాళ్ళంతా ఒకసారి చేరుస్తారు, తీసుకున్న వాళ్ళంతా ఒకటి తీసుకుంటున్నారు. అందువల్ల కంట్రోల్ అయిపోయింది. దానం చేసేదాన్ని కూడా మీరు రెస్ట్రిక్షన్స్ పెట్టారనేది. దానం చేసేటప్పుడే అక్కడనే ఈ జబ్బులన్నీ ప్రబలం అవుతున్నాయి. కాబట్టి మీరు మీ డిపార్ట్మెంట్ అంతా ఉపయోగించుకుని చేయాలి. ఇక్కడ ప్రభుత్వమే సీఎం రిలీఫ్ ఫండ్ కింద కావాల్సినటువంటి డబ్బులు తీసుకుంటున్నారు. టీటీడీ వాళ్ళు కొద్ది రోజులు భోజనం పెట్టారు, ఇప్పుడు వాళ్ళు కూడా మానేశారు. ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారేమో మనకు తెలియదు. దేవాలయాల్లో ఉన్నటువంటి 5% కామన్ గుడ్ ఫండ్తో ఇలాంటి కార్యక్రమాలు కూడా చేసేదానికి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు చెప్పించి చేయాలి. హరే రామ హరే కృష్ణ వాళ్ళు రోజుకు 70,000 మందికి భూ పెడుతున్నారు. ప్రభుత్వం ఇదో మేము ఇన్ని భూ పెట్టినాము, ఇంతమందికి మేము ఇన్ని భోజనాలు ఏర్పాటు చేసినాం చెప్పండి. ఈ టైంలో అన్నా క్యాంటీన్లు కానీ ఉంటే పేదలు 5 రూపాయలు కొనుక్కొని భోంచేసి ఉన్నారు కదా, పనులు లేనటువంటి వాళ్ళు. భవన కార్మికులు అయితే నీచమైనటువంటి బతుకులు బతుకుతున్నారు. ఈ వాళ్ళే ఒక అతను పొద్దునే ఫోన్ చేసి, మాది బేస్తవారపేట, మేము అక్కడికి పోలేకపోతున్నాం, 12 మంది ఉన్నాము, మేము మా ఊరికి వెళ్ళేదానికి చూడండి, లేకపోతే ఆ కరోనా వైరస్ చచ్చినా కూడా మాకు పైన ఇది లేకుండా పోతుంది, భక్తులు చచ్చిపోతున్నాం చెప్తున్నారు. వాళ్ళ భార్య చెప్తున్నది, అన్న మేము రైలు కింద పడి చచ్చిపోవాల్సిందే కానీ వేరే మార్గాలు లేవా, మా ఊరికి పోతే అప్పు సప్పు ఇస్తారు, భూ తినేదానికి అవకాశం ఉంటుంది, మమ్మల్ని అక్కడికి పంపించే మార్గాలు ఉంటే ఏర్పాటు చేయండి చెప్పేసి చెప్తున్నారు. డీజీ గారు అక్కడికి పోతారు, తెలంగాణ బార్డర్కి వెళ్ళి చూసి వాళ్ళందరూ గట్టి బందోబస్తు ఉండమని చెప్పేసి వస్తారు. వాళ్ళని ఇక్కడికి తెచ్చేదానికి పోతున్నారని చెప్పేసి మేము అనుకుంటే గట్టి బందోబస్తు పెట్టి ఊరిని రానికన్నా చూడండి అంటారు. మీరు చేయాల్సిన పనులన్నీ మేము వెళ్తాము, మా ఊళ్ళోకి వెళ్తామని వాళ్ళు అంటున్నారు. లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఆ ప్రభుత్వంతో మాట్లాడి, ఏదో మేము ఇంత డబ్బులు పంపిస్తున్నాం, మా వాళ్ళని మీరు కాపాడండి అని చెప్పాలి కదా. పాండిచ్చేరిలో చేసినటువంటి పనులు కూడా మీరు చేయలేరండి. ఆఖరికి హెల్త్ మినిస్టర్ నేను నిరాహార దీక్షలో కూర్చుంటాను, లెఫ్టినెంట్ గవర్నర్కి వ్యతిరేకంగా. వచ్చిన వాళ్ళు మేము తీసుకునేదాన్ని మీకేం అడ్డం పోతుంది, రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఐసోలేషన్ పద్ధతులని చేపడతాం అని చెప్పి అక్కడ హెల్త్ మినిస్టర్ మేము నిరాహార దీక్షలో కూర్చుంటామని చెప్పి పూనుకున్నాడు. ఇక్కడ మేమేమో నిరాహార దీక్షలో కూర్చోమని చెప్తాం లేదు. వాళ్లకు కడుపు మండకుండా ఆహారాన్ని ప్రొవైడ్ చేయండి. ఈ వైరస్ పెరగకుండా మీ నాయకులను కట్టుదిట్టం చేయండి. వాళ్ళు ఆర్భాటాలకు పోయి ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి కాబట్టి మీ ఆర్భాటాలని జనం ఎప్పుడు అర్థం చేసుకున్నారు, వేరే విధంగా అనుకోవటం లే. ఇవన్నీ మా మీద చూపించే ప్రేమంతా లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎంపీటీసీనో పంచాయతీనో మున్సిపాలిటీనో మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పేసి. ఇంకొక ఆయన నేను మున్సిపల్ కార్మికులు రిక్షా తొక్కుతానని చెప్పేసి రిక్షా ఎక్కువ పడిపోతుంది. ఏంటండి ఇదంతా పిల్ల చేష్టాలు పిల్లవారు. కరోనాను ఎదుర్కొని ఉంటే ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయాల్సిన పని లేదా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముట్టికాయల మీద ముట్టికాయలు వేస్తామంటే ఇంకా మీరు చేయలేదు, మేమే వస్తాం, ఎల్లుండి నుంచి మేమే రంగంలో దిగుతామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తున్నారు. వాళ్ళు మేము వచ్చి కూర్చుంటామని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడే నేను ఏదో ఫ్లాష్ చూశాను, కర్నూలు మున్సిపల్ కమిషనర్ సక్రమంగా చేయటం లేదు కాబట్టి ఆయన బదిలీ చేసి ఆయన ప్లేస్లో బాలాజీ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ వేస్తాం అని చెప్పి చెప్తున్నారు. మీరు తప్పులు చేసేది మీరు, తప్పులు చేయిస్తూ ఉండేది మీరు. పనిష్మెంట్ మున్సిపల్ కమిషనర్. అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఐసోలేషన్ వార్డులోకి ఏ ధైర్యం వెళ్తాడండి? ఈరోజు 400 మంది కర్నూలు జిల్లాలో పెరిగేదానికి ఎవరు బాధ్యులండి? టాప్ వచ్చేసింది కదా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 400 మంది. దీనికి అన్నిటి కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు యథా రాజా తథా ప్రజ. నాయకుడు సక్రంగా నడిస్తే ప్రజలు కూడా సక్రంగా నడుస్తారు. ఇంకా రైతులు బోర్డు చెప్పాల్సిన పని లేదు. పండినటువంటి పంటకు దూరంగా ప్రభుత్వం ఎక్కడా కొనలేదు. లేస్తే పులివెందులు అరటికాయలు కొనండి, పులివెందులు అరటికాయలు కొనండి అంటున్నారు. దోసకాయలు అవసరం లేదు. కోడూరు రాజంపేటలో పండినటువంటి అరటికాయలు మీకు అవసరం లేదు. పులివెందులో ఒక అరటికాయలు 3.5 రూపాయలు, 15 రూపాయలు ఉంటుంది ఒక కాయ.
320 గ్రాముల దాకా వెయిట్ వస్తున్నది. 320 గ్రాములు 15 రూపాయల నుంచి 20 రూపాయలు అమ్ముతుంది కేజీ. అట్టాడితే 3 రూపాయలు అమ్ముకుంటారు. అది పులివెందులకే రెస్ట్రిక్టెడ్. టమాటాలు అయితే మదనపల్లి, కీలేరు, పలమనేరు చుట్టుపక్కల టమాటాలంతా వదిలేసుకున్నారు. అవన్నీ ఈ ప్రభుత్వానికి కనపడటం లేదు. టమాటాలో ఇమ్యూనిటీని పెంచే శక్తి ఉంది. రైతుల దగ్గర 1 రూపాయితో కేజీ కొనుక్కోండి. ట్రాన్స్పోర్టేషన్ పెట్టి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేయండి. 2 రూపాయలు కానీ ఇస్తున్నారంటే రైతు ఆనందపడిపోతాడు. నిన్న ఒక రైతు మీడియాలో చెప్తున్నాడు, అయ్యా నేను నా కాయలని నేను కోసి అమ్మి చేస్తే ఒక్కొక్క బాక్స్కి 5 రూపాయలు లాస్ వస్తున్నది, కాబట్టి నేను మానేసాను అంటున్నాను. మదనపల్లి, తమ్మళ్ళపల్లి, పీలేరు, పలమనేరు చుట్టుపక్కల వాళ్ళంతా టమాటా రైతులంతా గోలైపోయినారు. 5 లక్షలు, 6 లక్షలు, 20 లక్షల దాకా పెట్టుబడి పెట్టి ఆ పంటకు కొనే నాదులు లేక తీసుకుపోతే బెంగళూరు దగ్గర బాటలు ఆపేస్తున్నారు. చెన్నైకి వెళ్ళే ద్వారా గోడ కట్టేశారు. ఎక్కడ అమ్ముకోవాలండి వాళ్ళు? మీకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి టమాటా రైతులను తక్షణం సేకరించి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేయండి. ఇట్ కాస్ట్ నథింగ్. 2 రూపాయలు పడుతుందండి, 2 రూపాయలు పడుతుంది కేజీ. వాళ్ళు ఫ్రీగా ఇస్తాం, కొనుక్కొని పోయేవాళ్ళు ఉంటే, తీసుకొని పోయేవాళ్ళు ఉంటే ఫ్రీగా ఇస్తామని కూడా రైతులు చెప్తుంటారు. ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు? ఇది తప్పు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి మిగతా రాష్ట్రాలతో, కేరళ 1.9 కట్టి వచ్చింది, తెలంగాణ స్టేట్ 2.1 కట్టి వచ్చింది. ఎన్ని స్టేట్లంతా కంపేర్, తమిళనాడు ఎలా తగ్గించుకుంటా వస్తున్నారు. అన్ని రాష్ట్రాలు తగ్గించుకుంటూ పోతూ ఉంటే నేషనల్ యావరేజ్ కన్నా చాలా తగ్గిపోతే మన రాష్ట్రం నేషనల్ యావరేజ్ కన్నా పెరిగిపోయింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విఫలం. లెజిస్లేచర్ సక్రంగా పనిచేయటం లేదు. కనీసం ఎగ్జిక్యూటివ్ అయినా సక్రంగా పనిచేయమని చెప్పేసి నేను కోరుకుంటున్నాం, మా పార్టీ కోరుకుంటున్నది. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా నాయకులంతా ఇళ్లకే పరిమితం కావాలని చెప్పేసి కోరుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 పోటీ పడి ఈ ఆకలి చావులు లేకుండా, ఆకలితో అలమటించకుండా సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.